రైతులకు భూమి పంచిన ఘనత కాంగ్రెస్ది. మహిళా కాంగ్రెస్ 7 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్కే దక్కిందని కాంగ్రెస్ మహిళా వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలారెడ్డి అన్నారు. ఆమె మాట్లాడుతూ లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం కాస్త ప్రజల పాలిట శనేశ్వరం అయిందని, ధరణి పేరుతో పేద మధ్య తరగతి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ధోరణిగా చేసిందని అన్నారు. 15 లక్షల మంది రైతులకు భూమి పంచిన ఘనత కాంగ్రెస్ కే చెందుతుందని ఆమె పేర్కొన్నారు. కోట్ల అప్పు చేసిన ఘనత మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ది. ధరణి అని తెచ్చి పేద మధ్య తరగతి ప్రజల భూములని, ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని, ధరణి అని తెచ్చి పేద మధ్య తరగతి ప్రజల భూములని, ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని ధరణిగా చేసిన ప్రతిసారి తెలంగాణలో రైతులను ఏదో ఉద్ధరించినట్లుగా మాట్లాడుతున్నారు. ఏ రైతైనా మీ పాలనలో 1 ఎకరా భూమి కొన్న దాఖలాలు ఉంటే మీరు చూపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము తెలంగాణలోనే పేద మధ్య తరగతి ప్రజలకు 24 లక్షల ఎకరాల భూమిని 15 లక్షల మంది రైతులకు పంచిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా? తెలంగాణలో మీరు కట్టిన కూలేశ్వరం తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పాలనలో పునాదులు వేసినవి, కట్టినవి కావా? తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.